ఐపీఎస్లను ఇవ్వండి, తెలంగాణకు అదనంగా కేటాయించండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. విభజన సమస్యలు పరిష్కరించాలని వినతి. కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, హర్దీప్ సింగ్ పూరితోనూ భేటీ. మెట్రో సెకండ్ ఫేజ్ సవరణలకు ఆమోదం తెలపండి. పాలమూరుకు జాతీయ హోదా ఇవ్వండి. పీఎం ఆవాస్ యోజన కింద ఇందిరమ్మ ఇండ్లకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి. ఇవాళ యూపీఎస్సీ చైర్మన్ తో రేవంత్ ఉత్తమ్ సమావేశం అంటూ ఒక వార్త. ఎన్నడన్నా కేసీఆర్ గారు మోడీ దగ్గరికి పోయి ఈ మాటలు మాట్లాడిండా? మేమే మిమ్మల్ని దాస్తున్నాం రా భయ్, ఇక ఇట్లా ఇవే పొంకనాలకు వచ్చిండు. తెలంగాణనే మిమ్మల్ని దాస్తుంది, మీరు మాకు ఇచ్చేది రూపీస్ మాతాన్ని అడగలుగున్నాయి అని చెప్పిండు. వాస్తవం ఏంటంటే డొల్లా వచ్చిదే లంక బిందలు అనుకొని వస్తే కాలికుండలు మిగిలిన రేవంత్ రెడ్డి గారు చెప్పే మొన్న గదే కథ అయిపోయింది. ఇక్కడ కేంద్ర హోంమంత్రిని ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా పోయి రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా విభజన సమస్యలు పరిష్కారం కాలేదు, వీటన్నిటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఇక కేసీఆర్ ఈయనకంటే పెద్దోడు అనుకొని ఫీలయ్యి ఊకుంటాడు కాబట్టి వచ్చింది బాధ. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు నెరవేర్చాల్సిన బాధ్యతలన్నీ విస్మరించిన కేసీఆర్, అందుకోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోయి ఇగో ఇండ్లు పిఎం ఆవాస్ యోజన కింద ఇండ్లు, ఆ ఇండ్ల పైసలు తీసుకొచ్చి డబుల్ బెడ్రూమ్లని ఈయన దుకాణం తెరిస్తే అది ఎవరికి అందింది లేదు, ఎవరికి పొందింది లేదు, అది బీకింది. పోని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని వాడకుండా అంటే అది వాడలే. ఆయుష్మాన్ భారత్ వాడిందంటే నేను వాడనన్నాడు. నీ ఏ వద్దు నాకు అంతా నేనే చూసుకుంటా అని చెప్పి నీ యాడికేం చూసుకుంటావు ఏంట్లే మా అన్ను ఆయన కాడికే నిమ్మలమాయ మోడీ కాడికే నిమ్మలం అమ్మ వీడియో ఏ కారణం మా పైసలు అడుగుతలేరా అని చెప్పి ఇక్కడ సొంతేనా పెట్టిండు. మనది కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏ ఒక్క పథకాన్ని తీసుకోకుండా తెలంగాణ జనం నోట్ల మట్టిపోషులు. ఇది తెలంగాణ ప్రజల హక్కు వాటా. ఇది నరేంద్ర మోడీ గారి దయాదాక్షిణమో కేసీఆర్ గారి లేకపోతే జాలో కాదు, తెలంగాణ ప్రజల హక్కుగా రావాల్సిన వాటా కావాలి అని చెప్పి అక్కడికి పోయిండు. పాలమూరుకు జాతీయ హోదా ఎప్పుడన్నా అడిగినావా కేసీఆర్? కాళేశ్వరానికి జాతీయ హోదా అడగవా అంటే నేను అడగాను. ఎందుకు? ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తే కేంద్ర ప్రభుత్వమే పైసలన్నీ పెడుతుంది, కేంద్ర ప్రభుత్వమే టెండర్లు పిలుస్తుంది, కేంద్ర ప్రభుత్వమే నిర్మిస్తుంది. అది మనోడి పాత్ర ఉండదు, కమిషన్ల పాత్ర ఉండదు కదా, అందుకోసం వద్దని చెప్పిండు. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం ఇస్తుందనే భావిస్తా ఉన్నాం. లేదు ఈడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మేము ఇయ్యము ఇంకోటి అనుకుంటే ఎన్నికల్లో ప్రజలు చెప్పాల్సింది చెప్తారు. ఇవాళ యూపీఎస్సీ చైర్మన్ తో రేవంత్ ఉత్తమ్ సమావేశం కాబోతా ఉన్నారు. ఇది కీలకమైనటువంటి సమావేశం. ఎందుకంటే ఇక్కడ టీఎస్పీఎస్సీ మొత్తం గందరగోళం ఉన్నది కాబట్టి అక్కడ ఎటువంటి విధానాలు అనుసరిస్తున్నారు, అటువంటి విధానాలను మనం అనుసరిస్తే ఎట్లా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయొచ్చు, నిరుద్యోగులకు ఎట్లా న్యాయం చేయొచ్చు అనే విషయం పైన చర్చిస్తున్నారు. ఇటువంటి సోయి ఉన్నది కేసీఆర్. ఇది తెలంగాణలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో బలోపేతానికి 88 కోట్ల, సైబర్ సెక్యూరిటీ బ్యూరో బలోపేతానికి 90 కోట్లు అదనంగా కేటాయించండి. రాష్ట్ర విభజన తర్వాత కూడా హైదరాబాద్ లోని రాజ్ భవన్, హైకోర్టు, లోకాయుక్త, ఎన్హెచ్ఆర్సీ వంటి బిల్డింగ్లను ఏపీ వాడుకుంటున్నందున ఆ ప్రభుత్వం నుంచి వడ్డీతో కలిపి మొత్తం 408 కోట్లు ఇప్పించండి అని చెప్పి అమిత్ షాతో సీఎం రేవంత్ రెడ్డి అన్నాడు. పార్టీలు వేరేనా కానీ మాకు రావాల్సిన వాటా మాకు ఇవ్వండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఆయన గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రులు అమిత్ షా, గజేంద్ర సింగ్ షెకావత్, హర్దీప్ సింగ్ పూరిలతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై వినతి పత్రాలు అందజేశారు. పాలనా సౌలభ్యం కోసం తెలంగాణకు అదనంగా ఐపీఎస్ అధికారులను కేటాయించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో తెలంగాణ కేవలం 76 మంది ఐపీఎస్ అధికారులను కేటాయించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత జిల్లాల విభజన జరిగింది. రాష్ట్రానికి అదనంగా 29 ఐపీఎస్ పోస్టులు మంజూరు చేయండి అని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన అమిత్ షా ఈ ఏడాదిలో వచ్చే కొత్త బ్యాచ్ నుంచి తెలంగాణకు అదనంగా ఐపీఎస్లను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అలాగే విభజన సమస్యలను కూడా అమిత్ షా దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. 9వ షెడ్యూల్లో పేర్కొన్న సంస్థల విభజనను పూర్తి చేయాలని, 10వ షెడ్యూల్లోని సంస్థలపై ఉన్న వివాదాన్ని పరిష్కరించాలని కోరారు. ఢిల్లీలోని ఉమ్మడి రాష్ట్ర భవన్ విభజనను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. విభజన చట్టంలో పేర్కొనని సంస్థలు తమవేనంటూ ఏపీ సర్కార్ అంటోందని హోంమంత్రి దృష్టికి ఆయన తీసుకెళ్లారు. ఇక లోపాలను కప్పిపుచ్చుకునేందుకు బీజేపీ డ్రామాలు, అందుకే ఎమోషనల్ ఇష్యూలను తెరపైకి తెస్తున్నది. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే దేశ నిర్మాణంలో మా పార్టీ చేసిన సేవలను విస్మరిస్తున్నది. చరిత్రను మరిచినోళ్లు చరిత్రను సృష్టించలేరని కామెంట్. లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేయాలని క్యాడర్కు పిలుపు. ఢిల్లీలో పార్టీ కీలక మీటింగ్, పాల్గొన్న రాహుల్, రేవంత్ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక్కడ నిన్న ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళంతా బిజీగా ఉన్నారు ఢిల్లీ పర్యటనలో.
ఇక ఇది ఇట్లా ఉంటే